హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికీ ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. నేను ప్రతిరోజు పూజలో చేసేటప్పుడు నా గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి, అందరి గురించి, అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి గురించి కూడా మొక్కుకుంటాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పేసి. ఈరోజు ఏంటి ఈ వీడియో అంటే, పరమేశ్వరుని నేను ప్రతిరోజు కాకుండా ఎవ్రీ మండే అయితే అభిషేకం ఇంట్లోనే చేసుకుంటాను. పాలతో కానీ లేకపోతే గంగాజలంతో కానీ మనకి ఉన్న దాంట్లోనే నేనైతే ప్రతి సోమవారం చేసుకుంటాను. అయితే ఇక్కడ ఏంటి అంటే, నార్మల్ డేస్లో అయితే నార్మల్గా పూజ చేసుకుంటాను. మండే, ట్యూస్డే అలాగే కొన్ని రోజులు పూజలు ఉంటాయి కదా, అవి మాత్రం చేసుకుంటాను కొన్ని పండుగలప్పుడు. ఇక్కడ నేను శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈ శివలింగాన్ని నేను స్టార్టింగ్ ఇంట్లో తెచ్చినప్పుడు కూడా మా ఇంట్లో అందరూ కూడా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, పూజ చేయొద్దు అని కూడా నాకు చెప్పారు. ఎందుకు తీసుకొచ్చావని కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు. అయితే నేను ఏం కాదు, అందరూ పూజ చేసుకోవచ్చు, అయితే ఆడవాళ్ళు పూజ చేయకూడదు అనేసి కూడా అన్నారు. అయితే అదంతా నిజం కాదు. కానీ నాకు మాత్రం ఇలా పూజలు చేసుకోవాలి ప్రతిరోజు అంటే నాకున్న దాంట్లోనే అన్ని దేవుళ్ళకి మంచిగా చూసుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే ఇక్కడ నేను ఈశాన్య మూలలో కలశాన్ని కూడా పెట్టుకుంటాను. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చూశాను, వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు మన ఛానల్లో ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఈ శివలింగాన్ని ఎందుకు పెట్టుకోకూడదు అనేసి నేను స్టార్టింగ్ చూశాను అనమాట. అంటే మనకి నందూరి శ్రీనివాస్ గారు అనే చాలా మందికి తెలుసు. ఆయన చాలా మంచి వీడియోస్ చేస్తారు. మనకి ఇంట్లోనే మనంతటా మనమే ఎలా పూజ చేసుకోవాలి అనేది 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలి అనేది చాలా సులువుగా చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత నేను ఎలాగైనా తెచ్చుకొని పూజ చేసుకోవాలని చెప్పేసి శివరాత్రి ముందు తీసుకొచ్చాను అనమాట శివలింగాన్ని. శివరాత్రి నుంచి స్టార్ట్ చేశాను ఇలా నేను ఇంట్లోనే శివలింగాన్ని తీసుకొచ్చి పూజ చేసుకోవడం అనేది. ఇలా మీకు ఈ శివలింగం అనేది మనకి బొటన వేలు కంటే కొంచెం చిన్నగా ఉండేటట్టు తీసుకొచ్చి చేసుకోవచ్చు, పెద్దది తీసుకురాకూడదంట. అది కూడా వివరించారు మనకి వీడియోలో. నేను ఆ వీడియోని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మనకి బయట తులసి కోట, దీనికి పెయింట్ వేసాను, ఇంకా డిజైన్ ఏం వేయలేదు. అయితే కొందరు అంటుంటారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు నాన్ వెజ్ కానీ లేకపోతే ఆడవాళ్ళు అవన్నీ చేయకూడదు అనేసి అంటున్నారు. కానీ అవేమీ పట్టించుకోకండి. ఎవరైనా శివలింగాన్ని పూజించాలి అనుకునే వాళ్ళు మీరైతే తప్పకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజైనా పూజ చేసుకోవచ్చు. లేకపోతే కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మీకు వీలైనంత వరకు చేసుకోవచ్చు, లేదా ప్రతి సోమవారం అయినా చేసుకోవచ్చు. మనకి సరిగ్గా 10 నిమిషాలే పడుతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.